పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో 2019 నుంచి వివోఏలుగా పనిచేస్తున్న వారిని చెప్పకుండానే జాబులో నుంచి తీసేశారు. వారు కోర్టును ఆశ్రయిస్తే వారికి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇక్కడ పనిచేస్తున్న ఏపీఓకి ఉత్తర్వులు ఇచ్చి బాధలు చెప్పుకుందామని ఆఫీసు దగ్గరికి వెళ్తే వాళ్ళ బాధను వినకుండానే ఆఫీసు నుండి వెళ్లిపోయారని రెంటచింతల మండలంలోని వివోఏలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ధన్యవాదములు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కూడా ధన్యవాదాలు. లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు. దయచేసి మా మనవికి ఒక్కసారి ఆలకించండి. మేము ఎన్నో బాధలు పడుతున్నాము. మమ్మల్ని వివోఏగా మేము ఇప్పుడు 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మాకు ఏం తెలియకుండా చెప్పకుండా మమ్మల్ని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మమ్మల్ని తీసేశారు. తీసేసినందువల్ల మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం. జాయిన్ చేసుకోమని హైకోర్టు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని జాయిన్ చేసుకోవట్లేదు. తీసుకొచ్చుకున్నాం, ఇచ్చినా కానీ ఏమి స్పందించట్లేదు, తీసుకోవట్లేదు. జాయిన్ చేసుకోము, వెళ్ళండి అంటున్నారు. మేము కోర్టుకి వేసుకుంటే మీరు వేస్తే కోర్టుకి మేము కూడా కోర్టుకి వేస్తాము, జాయిన్ అయితే చేసుకోమంటున్నారు. దయచేసి మా మనవి ఆలకించి మా బాధ ఆలకించి మమ్మల్ని జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోస్ట్ పోయిందని కొన్ని మండలాలు అయితే ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల హెల్త్ పాడైపోయి హాస్పిటల్లో కూడా ఉన్నారు. దయచేసి మమ్మల్ని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మేము దీని మీదే బతుకుతున్నాం. మాకు ఇదే ఆసరా, ఇంకా ఏది లేదు. మా కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని మా వెనకాల మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఉంది. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్గా ఎంతో బతిలాడుతాం, ఎంతో మనం చేసుకుంటాం. మా అందరి పరిస్థితి అదే. మా కుటుంబం పరిస్థితి చాలా దీన పరిస్థితులలో ఉంది.